న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గొల్లపల్లి కోఆపరేటివ్ ఎన్నికల్లోని తాను ఏదో విజయం కేతనం ఎగరవేశానని, ఇది మనకు సెమీ ఫైనల్స్ అని చెప్పిన వ్యాఖ్యలు అహంకారపూర్వకంగా ఉన్నాయని గొల్లపల్లి ఆరోపించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే గొల్లపల్లి కోఆపరేటివ్ ఎన్నికల్లోని తాను ఏదో విజయం కేతనం ఎగరవేశానని, ఇది మనకు సెమీ ఫైనల్స్ అని చెప్పిన వ్యాఖ్యలు అహంకారపూర్వకంగా ఉన్నాయని గొల్లపల్లి ఆరోపించారు. 2021 ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత ఎలాంటి పదవి లేకపోతే గెలిచిన వారిలో ఒక 10 మంది మనుషులను పిలిపించుకొని నేనే మొత్తం అంతా, నేనే ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కోఆపరేటివ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం కారణం ఆ సంస్థ అంతా కూడా అవినీతిమయంగా మారిందని, అందులోకి మా నాయకులను లాగడం ఇష్టం లేక పోటీ చేయలేదని అన్నారు. ఈ సొసైటీ ఎన్నికలు మీ జేబులు నింపుకోవడానికి తప్ప యానాం ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదని, మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఆ సంస్థ అవినీతిని బయటపెట్టి సంస్థని అప్పుల భారం నుంచి బయటపడేలా చేయాలని మల్లాడికి గొల్లపల్లి. ఇంకా నువ్వు ఖచ్చితంగా మాట్లాడంటే కోఆపరేటివ్ మినిస్టర్ ఎవరు? మన రంగస్వామి గారే. పూర్తిగా కూడా పాండిచేరి కోఆపరేటివ్ మొత్తం కూడా యానమే కాదు, మొత్తం దరిద్రానికి దరిద్రం. అందులో కేవలం ఏంటి అంటే ఉన్న నాయకులకు డబ్బులు సప్లై చేయని తప్పది ఏ రకంగానే కూడా లేదు. నీకు అందులో కూడా వాళ్ళకి పోని ఆ కోఆపరేటివ్ సంస్థలో ఉన్న వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందంటే అది లేదు. కేవలం ఏంటి అంటే అది తమరికి ఒక సప్లై చైన్ ఏంటి అంటే ఆఖరికి నా ఎలక్షన్కి కూడా నీకు మందు సప్లై అదే కోఆపరేటివ్ స్టోర్స్ నుంచి, నీకు డబ్బులు సప్లై అక్కడి నుంచి. కేవలం ఏంటి అంటే దాన్ని ఒక బూచిగా ఏదో చూపించేసి మేము అసలు దాని గురించి అసలు ఆలోచించనే లేదు. ఒక పేపర్లో వాళ్ళ కాల్లో నువ్వేదో చెప్పావని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేయడం. ఎవరు చెప్పాడు వాళ్ళకి? ఎవరు ఏమీ చెప్పలే. కేవలం ఏంటి అంటే ఒక అవినీతి దాంట్లో ఉండి దాంట్లో మళ్ళీ నా కార్యకర్తలు నా మనుషులు అందులో కంటెస్ట్ చేసి ఉన్న 3,500 3,600 ఓట్లలో అన్ని ఓట్లు తమరయ్యే. ఎవడు ఎప్పుడైనా ఒకడు రాసి ఎవరిదైనా రిసిప్ట్ ఇచ్చింది ఉందా అక్కడెక్కడైనా? దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎన్ని తప్పుదాలు జరిగినాయి ఆల్రెడీ ప్రతిదీ ప్రూఫ్ ఉండి ఆల్రెడీ సబ్మిట్ చేసాం. అయినా కూడా దానికి ఎలక్షన్కి వెళ్ళాలని కోర్టు తీర్పిచ్చిన మరుక్షణం దానికి ఎలక్షన్ జరిగింది అంత తప్ప దానికి సంబంధించిన ఏది కూడా నేను పట్టించుకోవాలి. విజయ కేతనం ఎగరేసే అంత సినిమా నీకు లేదు. 3,500 మందిలో 100 మంది మినహా మొత్తం తమరు ఎవరికైతే రాసిచ్చారో 30 సంవత్సరాలు వాళ్ళయ్యే అన్నీ కూడా. దానికి నువ్వు ఇంట్లో కూర్చున్నా అదే పరిస్థితి, బయటకు వచ్చినా అదే పరిస్థితి. దానికి నీ విజయకేతనం ఏం కాదు. వ్యవస్థ పూర్తిగా పనిచేసిన తర్వాత అందులో అవకతవకలు ఎన్నో నిరూపించిన తర్వాత అందులో తప్పు కరెక్ట్ ఏంటి అని చెప్పి ప్రజలందరికీ బట్టబయలు చేసిన తర్వాత నువ్వు అప్పుడు ఎలక్షన్కి వెళ్ళి ఉంటే అది ఒక గెలుపు. అంతే తప్ప నువ్వు గీసుకున్న గాడిలో నువ్వు ఉన్న 4 గోడల్లోనే నువ్వు చొక్కా ఇప్పేసుకుని ఎగరేసి అది నాకు విజేతని అని అనిపించుకోవడానికి అయితే అది విజయమే కాదు. అలాంటి పరిస్థితి కూడా యానంకి దా స్టోర్స్ నుంచి కానీ యానానికి అసలు ఏ రకమైన ఉపయోగం లేదు. అది కేవలం నీ డిబ్బి నింపుకోవడానికి తప్ప యానం ప్రజలకైతే దాని నుంచి ఏ రకమైన ఇది కూడా లేదని మొత్తం ప్రజలందరికీ కూడా పూర్తిగా కూడా అవగాహన ఉంది. దాని గురించి నువ్వేం సెమీఫైనల్ అని చెప్పక్కర్లేదు, ఇంకోటి చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నీకు ఆ ఫైనల్స్ ఉన్నప్పుడు ఆ సెమీఫైనల్ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏంటి అని చెప్పి. ఆ పరిస్థితి కూడా అతి త్వరలో నువ్వు చూడబోతున్నావు. ఆ సెమీఫైనల్ కాన్సెప్ట్ ఏంటో ఆ టైంలో నీకు చెప్తాను ఖచ్చితంగా. అప్పుడు మన ఇద్దరం ఆ సెమీఫైనల్ దాంట్లో పోటీ పడి అప్పుడు ఫైనల్స్కి వెళ్దాం. ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగితే నేటి కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి శెట్టి బలిజ సామాజిక వర్గానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ప్రభుత్వంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగితే నేటి కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి శెట్టి బలిజ సామాజిక వర్గానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. తాళరేవు మండలం ఆలరేవులోని శెట్టి బలిజ సామాజిక వర్గం ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మోములవరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ముందుగా శెట్టిబలిజ జాతిపిత దొంబెట్టి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శెట్టిబలిజ సామాజిక వర్గ ప్రతినిధులతో పాటుగా మండలంలోని వివిధ తరగతుల ప్రజల నాయకులను ఘనంగా సత్కరించారు. సంఘం డిమాండ్ మేరకు మండలంలో శెట్టిబలిజ సామాజిక వర్గ భవనాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తామని నాయకులు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎంపీపీ రాయుడు సునీత, నాయకులు టేకుముడి లక్ష్మణరావు, గంజా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో బాలభద్రపు బాలభద్రిరాజు దంపతులచే ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో బాలభద్రపు బాలభద్రిరాజు దంపతులచే ఏకాదశి హారతులు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల భక్తుల సహకారంతో స్వామివారికి ఏకాదశి హారతులు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పూజ కార్యక్రమంలో పాల్గొని తరించి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని వారు స్వీకరించారు.
చెప్తున్నా మాజీ శాసనసభ్యులు రక్ష హరికృష్ణ గారి 84వ జయంతిని పురస్కరించుకొని మెటుకూరు గ్రామంలోని రక్ష హరికృష్ణ విగ్రహానికి యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి సామ్యూల్, మెటుకూరు గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. మాజీ శాసనసభ్యులు రక్ష హరికృష్ణ గారి 84వ జయంతిని పురస్కరించుకొని మెటుకూరు గ్రామంలోని రక్ష హరికృష్ణ విగ్రహానికి యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి సామ్యూల్, మెటుకూరు గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులకు, పిల్లలకు స్వీట్స్ ను పంచిపెట్టారు. ఈ కార్యక్రమం అనంతరం యానం ఫెర్రీ రోడ్ లో ఉన్న రక్ష హరికృష్ణ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్కడ ఉన్నాయి ఇదిగో అక్కడ ఉందా, అందులో ఉన్నాయి. వచ్చారు నాకు వచ్చినాయి. జయంతి సందర్భంగా మరి మెట్టకూరు గ్రామ ప్రజలు మరియు పెద్దలు యూత్ అందరూ కలిపి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యానం అగ్నికుల క్షత్రియులకి మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలకి అత్యున్నత సేవ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యానంలో శ్రీ రక్ష హరికృష్ణ గారని అందరికీ చెప్పవచ్చు. ప్రతి పేదవాడు కూడా మరి 1983 నుంచి కూడా ఆయన సర్వీస్ చేస్తూ పేదవాళ్ళందరికీ అందుబాటులో ఉంటూ రాజకీయ చైతన్యం ప్రజల్లో తీసుకొస్తూ బడుగు బలహీన వర్గాలకి ఆయన ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు. మరి అదేవిధంగా యానం అగ్నికుల క్షత్రియులకి మరియు ప్రజలకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహోన్నతంగా కృషి చేసిన వ్యక్తి శ్రీ హరికృష్ణ గారు. ఆయన ఎమ్మెల్యేగాను మరియు ప్రజాసేవకుడుగాను మరియు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కూడా ఆయన ముందుండి అందరినీ నడిపించిన వ్యక్తి ఆయన. ఈరోజు ఈ 84వ బర్త్డే వీళ్ళు ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండాలని, ఆర్థికంగాను మరియు ఆరోగ్యంగాను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. సార్ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో మద్యం మత్తులో పలువురిపై దాడి చేసి గాయపరిచిన ముగ్గురు ఆకతాయిలకు దేహశుద్ధి చేసి కోరింగ్ పోలీసులకు స్థానికులు అప్పగించారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో మద్యం మత్తులో పలువురిపై దాడి చేసి గాయపరిచిన ముగ్గురు ఆకతాయిలకు దేహశుద్ధి చేసి కోరింగ్ పోలీసులకు స్థానికులు అప్పగించారు.
తాళరేవు మండలం పిల్లంక, గోవులంక, గోపులంక పరిసర ప్రాంతాల్లో ఏటిగట్టుపై మద్యం సేవించి అటుగా వెళ్తున్న ప్రయాణికులు, గ్రామస్తులపైన దాడి చేసి గాయపరుస్తున్న ఆకతాయిలను శనివారం రాత్రి ఆయా గ్రామాల బాధితులు కోరంగి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన కాకినాడ సిఐ కృష్ణ చైతన్యకు కోరంగి ఎస్ఐ సత్యనారాయణ వివరించగా ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని ఆకతాయిలను వారి తల్లిదండ్రుల సమక్షంలో విచారించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని చెయ్యలలో సోమవారం నిర్వహించే రక్తదాన శిబిరం, వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పవన్ అభిమానులు ఆదివారం కార్ల ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకొని చెయ్యలలో సోమవారం నిర్వహించే రక్తదాన శిబిరం, వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పవన్ అభిమానులు ఆదివారం కార్ల ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 2వ తారీఖున చేపట్టిన ఈ కార్యక్రమానికి గాను జిల్లా ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్ కుమార్లు ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారని ఆక్వారంగం నాయకత్వ కుట్నపల్లి నాగభూషణం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సవటపల్లి మణికుమార్, నంద్యాల సురేంద్ర, బసవ మురళి, సంగీతం రాము, పొలిశెట్టి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముమ్మడివరంలోని ప్రభుత్వ మద్యం షాపుల సిబ్బంది నిరసన ర్యాలీని నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటూ ప్లకార్డులతో ప్రధాన రహదారిపైన నిరసన ర్యాలీ గుప్పించారు. కొత్త మద్యం పాలసీతో ఉద్యోగాలు తొలగిస్తే 15,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ మరింత బాధ్యతను పెంచుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జడ్పీ సీఈఓ శ్రీరామ్ చంద్రమూర్తి పేర్కొన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జడ్పీ సీఈఓ శ్రీరామ్ చంద్రమూర్తి పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన కొప్పిశెట్టి స్వామి, వరప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరని, తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు. కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ రత్నకుమారి, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా కోరుకుంటున్నామండి. మమ్మల్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు కూడా కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలని 1000 కళలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎందుకంటే రోడ్డు మీద పడ్డామంటే మా పరిస్థితి ఎలా ఉంటుందని మీకు తెలుసు. 15,000 కుటుంబాలు తక్కువేమీ కాదండి. రాష్ట్రంలోనే సూపర్వైజర్లు, సేల్స్మెన్లతో పాటు వాచ్మెన్లు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోల్పోయితే రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కనుక ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం ముందుకు రావాలి, మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. మన యొక్క ర్యాలీ లంకదల్లం టెంపుల్ దగ్గర స్టార్ట్ చేసుకుని ఈ యొక్క పోలవరం చెరువు గట్టు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎండ ఇది జరిగిందండి. నెక్స్ట్ కార్యాచరణ ఏంటంటే తెలియజేస్తాం. నెక్స్ట్ కార్యాచరణ ప్రభుత్వం స్పందించి ముందుకు రాలన్నట్లయితే మన నెక్స్ట్ కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుందండి. షాపులు బంద్ చేసి ధర్నా చేసే కార్యక్రమాలు కూడా ముందు ఉంటాయని ఈ విధంగా ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వానికి అయితే మేము ఏ విధమైన వ్యతిరేకం కాదండి. ప్రభుత్వం 15,000 మంది కుటుంబాలు ఉన్నాయి కనుక వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళతో పాటు ప్రభుత్వం 15,000 మంది సిబ్బందితో పాటు ప్రత్యక్ష 15,000 మంది కుటుంబాలు ఉన్నాయండి. 15,000 కుటుంబాలు రోడ్డు పడకుండా ప్రభుత్వం న్యాయం చేయాలని ఈ ప్రభుత్వానికి సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా కోరుకుంటున్నామండి. మమ్మల్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు కూడా కోటి ఆశలతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితిలో కూడా మాకు న్యాయం చేయాలని 1000 కళలతో మేము ఎదురు చూస్తున్నాం.
అనుకుంటున్నామండి. ఎందుకంటే రోడ్డు మీద పడ్డామంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. 15,000 కుటుంబాలు అంటే తక్కువేమీ కాదండి. రాష్ట్రంలోనే సూపర్వైజర్లు, సేల్స్మెన్లతో పాటు వాచ్మెన్లు కూడా ఉన్నారండి. వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా జీవనం సాగిస్తున్నారు. ఉపాధి కోల్పోయితే రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది కనుక ఇది అర్థం చేసుకుని ప్రభుత్వం ముందుకు రావాలి, మాకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. తాళరేవు మండలం తాళరేవులో జరిగే శెట్టిపల్లె శంఖారావం కార్యక్రమానికి సుంకరపాలెం బైపాస్ జంక్షన్ నుంచి పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుంకరపాలెం కూటమి నాయకులు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు జుత్తిక్క శ్రీనివాస్, కూటమి నాయకులు తాతపుడి నాగేశ్వరరావు, పీతాని అర్జున్, గణేష్, పాండురంగారావు, శివ, ప్రవీణ్ తదితర శెట్టిపల్లె నాయకులు, కార్యకర్తలు తాళరేవు మండలం తాళరేవులో జరిగే శెట్టిపల్లె శంఖారావం కార్యక్రమానికి సుంకరపాలెం బైపాస్ జంక్షన్ నుంచి పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు చీకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుంకరపాలెం కూటమి నాయకులు ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు జుత్తిక్క శ్రీనివాస్, కూటమి నాయకులు తాతపుడి నాగేశ్వరరావు, పీతాని అర్జున్, గణేష్, పాండురంగారావు, శివ, ప్రవీణ్ తదితర శెట్టిపల్లె నాయకులు, కార్యకర్తలు. అందరికీ నమస్కారం. ఈరోజు తాళరేవు మండలం సూర్యభాస్కర్ కళ్యాణ మండపంలో మరి గౌరవనీయ రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి, అలాగే బ్రహ్మాపురం పార్లమెంటరీ ఎంపీ మరి గంటి హరీష్ మధుర్ గారికి, అలాగే ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల కృష్ణరాజు గారికి, వీరు ముగ్గురికి కూడా తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ శెట్టిపల్లె సంఘీయుల తరపు నుండి మరి ఇవాళ విజయోత్సవ సత్కారం మరి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటు మరి సుంకరపాలెం నుంచి మరి మేమంతా కలిసి, నేను అలాగే మరి సుంకరపాలెం నుంచి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, అలాగే మరి తాళరేవు మండలం బీసీసీఎల్ అధ్యక్షులు మరి జుత్తు శ్రీనివాస్ గారు, మేమంతా కలిసి మరి ఇక్కడి నుంచి మరి సూర్య కళ్యాణ మండపం సన్మాన కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతుందని మరి తెలియజేస్తున్నాను. కాకినాడలో దేవాదాయ శాఖలో గ్రేడ్ 3 కార్యనిర్వహణ అధికారిగా పివి సూర్యనారాయణరాజు 34 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం శనివారం ఉద్యోగ విరమణ చేస్తారు. డిప్యూటీ కమిషనర్ కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నా దేవాదాయ శాఖను ఎంతో పవిత్రమైన శాఖగా భావించి దానికి అనుగుణంగా కర్తవ్య నిర్వహణ చేశారని అన్నారు. నీతి నిజాయితీ గల అధికారిగా సూర్యనారాయణరాజు చేసిన సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ల పల్లంరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కందుల దుర్గేష్, కాకినాడ డీఈఓ తోట సుబ్రహ్మణ్యం తదితర అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడలో దేవాదాయ శాఖలో గ్రేడ్ 3 కార్యనిర్వహణ అధికారిగా పివి సూర్యనారాయణరాజు 34 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం శనివారం ఉద్యోగ విరమణ చేస్తారు. డిప్యూటీ కమిషనర్ కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నా దేవాదాయ శాఖను ఎంతో పవిత్రమైన శాఖగా భావించి దానికి అనుగుణంగా కర్తవ్య నిర్వహణ చేశారని అన్నారు. నీతి నిజాయితీ గల అధికారిగా సూర్యనారాయణరాజు చేసిన సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీళ్ల పల్లంరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కందుల దుర్గేష్, కాకినాడ డీఈఓ తోట సుబ్రహ్మణ్యం తదితర అధికారులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా చూడండి. ఒకసారి ఇలా చూడండి, ఇలా చూడండి మేడం. ఆయన్ని తదుపరి కూడా ఆయన సేవలు ఎన్ఎన్హెచ్ఆర్ తీసుకు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారంటే నమ్మసక్యంగా లేదు. ఆయన విధులు ఇంకా ఉపయోగించుకోవడానికి కూడా అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. కావున ఇవన్నీ మీ అందరికీ తెలియజేసుకుంటూ. నమస్తే అండి, నా పేరు పిఎస్ సూర్యనారాయణరాజు. ఈరోజు పెనుగురు గ్రూప్ దేవాలయంలో చేస్తూ కార్యనిర్వహణాధికారిగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాం. రిటైర్మెంట్ సందర్భంగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా తోటి కార్యనిర్వహణాధికారి, ఆఫీస్ సిబ్బంది వారందరికీ చాలా కృతజ్ఞతలండి. మా అందరికీ నమస్కారం. నేను చిన్నప్పటి నుండి అదృష్టంవతి డాడీ పనిచేసిన అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. జనరల్గా పదవి విరమణ సమయంలో అందరూ మంచి మాట చెప్తారు.
కానీ చిన్నప్పటి నుండి నేను వెళ్ళిన ప్రతి చోట నాన్నగారి గురించి అన్ని మంచి చెప్పి ఒకరిని వాళ్ళనే చూశాను నేను. అలాగే నేను 10వ క్లాస్ చదువుకున్నప్పుడు మాకు మల్లాడి సత్యనారాయణ రెడ్డి గారి గురించి ఒక లెసన్ ఉండేది. అదే సమయంలో డాడీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ మరింత బాధ్యతను పెంచుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు జడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ మరింత బాధ్యతను పెంచుతోందని జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు జడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికి సహజమని జిల్లా పరిషత్ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు జడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు. శనివారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయంలో పదవీ విరమణ చేసిన కోపిశెట్టి స్వామి వరప్రసాద్ దంపతులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ మాట్లాడుతూ పదవీ విరమణ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తప్పనిసరని, తన పదవీ కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు. కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ రత్నకుమారి, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, జిల్లా పరిషత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. I wanted to tell a short speech on my grandfather. I kick upon his opportunity to express the deepest sense of pleasure and excitement for my grandfather. My grandfather started his career in 1992 October 7 as a junior assistant in Jilla Parishad High School in Murmala. He served many villages and cities like Amalapuram, Ainavalli, Kajluru, Katrinkona and lastly Kakinada. My grandfather is very hard worker and honesty. He is very affectionate for all of us. His main qualities are cooperation and encouragement. May God grant him happy life to him. Thank you all. ఈ సమయం వస్తుందని అనుకోలేదు. అయినా జీవిత విధానంలో ఎలా ఉంటుంది అన్నది నా తల్లి దగ్గర నుండి నాకు తెలియవచ్చిన రీతిగా, ఈ లోకయాత్రలో నీ సాగుచుండా, ఈ లోకయాత్రలో నీ సాగుచుండా. ఈ పాట పాడినప్పుడల్లా నా యొక్క జీవన విధానంలోనే ఎన్ని మార్పులు వచ్చినాయో ఒకసారి నెవరు వేసుకునే స్థితి నాకు దేవుడిస్తూ వచ్చాడు. 1962లో నేను కోటనందూరులో జన్మించానని నా తల్లిగారు తెలియవస్తూ వచ్చారు. తర్వాత నా బాల్యం అంతా కొత్తపేటలోనే జరుగుతూ వచ్చింది. అనంతరం నేను విద్యాభ్యాసాలు అక్కడ ఇచ్చిన తర్వాత తణుకులో నేను ఐటీ సివిల్ కంప్లీట్ చేసుకుని అనంతరము 1983 సంవత్సరంలో విశాఖపట్నం వెళ్ళి అక్కడ నేను నా యొక్క ఉద్యోగ పథకం ప్రారంభిస్తూ వచ్చాను. ఆ దినాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లో నేను పనిచేస్తూ వచ్చాను. ఈ దినం ఆ ప్లాంట్ ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఎంతో ప్రొడక్షన్ తయారవుతూ ఉన్నది. కానీ నేను అండర్ డ్రైనేజ్ వర్క్లో నేను అక్కడ పనిచేస్తూ వచ్చాను. అంటే డ్రైనేజ్ విధానం ఎలా ఉంటుంది అన్నట్టు సివిల్ విధానంలో చెప్తూ వచ్చాను. ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ దినం అంటే దాన్ని చూసినప్పుడు అలా నేను అక్కడ పనిచేశాను, ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలోనే ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఈ ఒకసారి తనంతరం అనకాపల్లి వచ్చినప్పుడు అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈరోజు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అలా నేను అనుకుంటున్నాను, ఈ బ్రిడ్జ్ ఫౌండేషన్ చేసేటప్పుడు ఫౌండేషన్ చేసేటప్పుడు వెల్లో నేను దిగి చూసేవాడిని. ఎంత లోతు వెళ్ళింది, ఎంత డెప్త్ వెళ్ళింది, ఎంత కటింగ్ వెళ్ళింది, అన్ని విషయాలు అంటే మెమరబుల్ విషయాలు నేను నెవరు వేసుకుంటూ ఉన్నాను. అలాగే నా యొక్క జీవన విధానంలో కూడా అలా కొనసాగుతూ తర్వాత 1991లో నాకు వివాహం అయిన తర్వాత నా భాగస్వామికి నేను అర్థంగీకారంగా నేను స్వీకరిస్తూ వచ్చినప్పుడు కూడా చాలా మలుపులు జరుగుతూ వచ్చినాయి. దేనికి ఏదైనా కానీ నా తల్లి నేర్పినటువంటి విధానంలోనే నేను కొనసాగుతూ వచ్చాను. దేవుడు ఈ రీతి వరకు కూడా నన్ను అలాగే నడిపిస్తూ వచ్చాడు కాబట్టి దేవుని వందనాలు చెప్తున్నాను.
అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.